నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం దాదన్నగారి విఠలరావు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ జెడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ముందుగా తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాకవి, గాయకుడు అందేశ్ శ్రీ అకాల మరణంపై కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిని నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని సంతాపాన్ని ప్రకటించారు. తరువాత స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీనూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నల్ల సారిక హన్మంత్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు సిర్పరాజు, నాయకులుడా బి శ్రీనివాసరావు, అగ్గు సంతోష్, చింతకాయల రాజు, న్యాళం రాజు, ఫయీం ఖురేషీ, షేక్ సాదిక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ యొక్క జయంతిని బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా జరిపి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అబుల్ కలాం ఆజాద్ 11 నవంబర్ 1888లో మరి జన్మించడం జరిగింది మక్కాలో. అట్లాగే 22 ఫిబ్రవరి 1958లో మరణించడం జరిగింది. 75 సంవత్సరాలు ఉన్నాడు. ఈరోజు జయంతి 137వ జయంతి. మరి బీఆర్ఎస్ నాయకుల తరఫున ఘనంగా జరుపుకున్నాం. మరి ఆయన తండ్రి కాజుద్దీన్, తల్లి అలియా బేగం, వారికి పుట్టిన సంతానం ఈయన. ఆయన చదువంతా ఇంట్లోనే జరిగింది. అలా తండ్రి చదివించిన తర్వాత టీచర్ కూడా ఇంట్లోనే ఆయన చదువు జరిగింది. ఆయన ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషల్లో మంచి ప్రావీణ్యత సంపాదించిన అబ్దుల్ కలాం. మరి ఆయన అసలు పేరు మొయినుద్దీన్ కలాం. అబ్దుల్ కలాం అనేది, అబుల్ కలాం అనేది ఒక బిరుదు, ఆజాద్ అనేది కలాం పేరు కాబట్టి ఆయనకు దాంతో అబుల్ కలాం ఆజాద్గా పేరుగాంచిండు. మరి ఆయన భారతదేశ స్వాతంత్రంలో కూడా ముఖ్య పాత్ర, కీలక పాత్ర పోషించుడు. అప్పుడున్న మహాత్మా గాంధీతోని ఉప్పు సత్యాగ్రహంలో కానీ, సహాయ నిరాకరణలో కానీ, క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ పాల్గొని కనీసం ఒక 10 సంవత్సరాలు జైలు జీవితం కూడా అనుభవించిన మా వ్యక్తి అబుల్ కలాం ఆజాద్. అట్లాగే తొలి భారతదేశ విద్యాశాఖ మంత్రిగా మరి 11 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి అబుల్ కలాం ఆజాద్. మరి ఆయనకు కొన్ని బిరుదులు కూడా వచ్చినాయి. భారతరత్న బిరుదు. ఎప్పుడైతే ఆయన మరణించిన తర్వాత 1992లో అబుల్ కలాం ఆజాద్కు మరి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు కూడా ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే అప్పుడున్న గవర్నమెంట్ 11/11 ఈయన జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఆ రోజు జాతీయ విద్యా దినంగా కూడా మరి ప్రకటించడం జరిగింది. కాబట్టి మరి అబుల్ కలాం ఆజాద్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మేమందరం కలిసి ఘనంగా నివాళులు అర్పిస్తూ మా టౌన్ ప్రెసిడెంట్ సిర్పరాజు గారు ఉన్నారు, మా నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎంపీపీ దర్పల్లి సారిక హనుమంతరెడ్డి గారు, చాలామంది పెద్దలందరికీ పేరు పేరున ప్రెస్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.